హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ మై లైఫ్ ఇన్ యూఎస్ఏ కదా. సో ఈ యూఎస్ఏ జర్నీలో ఈరోజు వీడియో నయాగరా ఫాల్స్ ట్రిప్. సో ఫైనల్గా చైల్డ్హుడ్ డ్రీమ్ అయిన నయాగరా ఫాల్స్కి అయితే వచ్చేసాము. టాప్ 10 వాటర్ ఫాల్స్ ఇన్ వరల్డ్ అంటే ఈ నయాగరా ఫాల్స్ కూడా ఒకటండి. సో చాలా పెద్ద వాటర్ ఫాల్స్, చూసారా ఎంత బాగుందో. కింద ఫాగ్ వస్తుంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ అవుతుంటే కింద చూసారా ఎంత ఫాగ్ వస్తుందో. సో ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చూస్తామని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. ఫైనల్గా యూఎస్కి వచ్చాక ఇది పాసిబుల్ అయింది. సో మేము 7 hours జర్నీ చేసి అయితే వచ్చేసాము. న్యూయార్క్ సైడ్ ఆపోజిట్ సైడ్ చూసారా, ఇక్కడ ఇది ఎంత కెనడా అండి. సో కెనడాకి అండ్ న్యూయార్క్కి అంటే యూఎస్కి మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్లో ఇక్కడ లైట్స్ కనపడుతున్నాయి కదా. సో కెనడాలో విజిట్ చేసేవాళ్ళు అక్కడ లైట్స్ ప్రెస్ చేస్తే, అంటే ఏ కలర్ లైట్ ప్రెస్ చేస్తే మనకి వాటర్ ఇక్కడ షేడ్ వస్తూ ఇట్లా వాటర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్లా కలర్స్ చేంజ్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే జూన్ జూలైలో వెళ్ళే వాళ్ళకి ఈ ఫైర్ వర్క్స్ కూడా ఇంకొక ఎక్స్ట్రా యాక్టివిటీ అనే చెప్పొచ్చు. సో ఇట్లా 2 కంట్రీల మధ్యలో ఇట్లా ఫైర్ వర్క్స్ జరుగుతూ వాటర్ ఫాల్స్లో ఉంటే అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఒక 15 minutes వరకు ఈ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. సో సన్సెట్ అయ్యాక 15 minutes ఇట్లా ఫైర్ వర్క్స్ సెలబ్రేట్ చేస్తారు. ఇది యుఎస్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా July 4th యుఎస్ ఇండిపెండెన్స్ డే. సో దాని సందర్భంగా ఇక్కడ 2-3 months వరకు ఇట్లా ఫైర్ వర్క్స్ సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్లా నైట్ వ్యూ చూస్తూ 2 కంట్రీల మధ్యలో అట్లా ఫైర్ వర్క్స్ జరుగుతుంటే చాలా బాగా అనిపించింది. అలాగే యూఎస్లో తెలుగు వ్లాగ్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూఎస్ఏ వ్లాగ్స్ నేను ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను. సో ఈ కంటెంట్ నచ్చితే కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఇక్కడ నయాగరా ఫాల్స్ ఇక్కడ నైట్ వ్యూ చూసేసి ఫైర్ వర్క్స్ చూసేసాక నైట్ హోటల్లో స్టే చేసి మేము మార్నింగ్ కేవ్ ఆఫ్ ది విండ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, దీన్ని కేవ్ ఆఫ్ ది విండ్స్ అంటారండి. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కనపడుతుంది కదా, పక్కనే పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఇట్లా మనకి స్టెప్స్ ఉంటాయి, పైకి వరకు అలౌ చేస్తారు. టికెట్ తీసుకొని మనము పై వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా నేచర్ షవర్ లాగా అనిపిస్తుందండి, చాలా పెద్దది. ఇక్కడ చూసారా చిన్నది, పక్కనే పెద్ద వాటర్ ఫాల్. ఇంకొకటి మనము బోట్లో తీసుకెళ్తారు, అది ఇంకా పెద్దది. సో మొత్తం ఇలా 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా బర్డ్స్ మధ్య మధ్యలో, అలాగే రెయిన్బో వస్తూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. నైట్ వ్యూ కానీ మార్నింగ్ వ్యూ కానీ 2 కూడా చాలా బాగున్నాయి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే న్యూయార్క్లో ఉన్నవాళ్ళు, కెనడాలో ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అట్లా వాటర్ మన మీద పడుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ కేవ్ ఆఫ్ ది విండ్స్కి కూడా మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో అప్పుడు ఎల్లో కోట్స్ ఇచ్చారు. సో బోట్లో కలర్స్ చేంజ్ చేసి బ్లూ కోట్స్ అయితే ఇచ్చేసారు మాకు. సో చూసారా ఇక్కడ మేము ఇంకొక పెద్దది వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ. సో ఇది ఇంకా చాలా పెద్దది. సో కెమెరాలో కూడా మాకు వాటర్ వచ్చేసి ఫోన్లో వీడియో తీయడానికి కూడా రాలేదు, అంత పెద్ద వాటర్ ఫాల్. సో చాలా దగ్గరికి తీసుకెళ్తారు ఈ బోట్లో. ఈ బోటుకు కూడా మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో కేవ్ ఆఫ్ ది విండ్స్ మనకి కెనడాలో విజిట్ చేసే వాళ్ళకి ఉండదండి, న్యూయార్క్లో విజిట్ చేసే వాళ్ళకి మాత్రమే అది ఎక్స్ట్రా యాక్టివిటీ. ఈ బోట్లో కూడా ఒక 300 members వరకు మనకి అలౌ చేస్తారు. చాలా పెద్ద బోట్స్ ఉంటాయి. సో చాలా దగ్గర వరకు తీసుకెళ్తారు. సో ఒక సైడ్ కెనడా వ్యూ, అలాగే ఇంకొక సైడ్ న్యూయార్క్ వ్యూ, మధ్యలో ఈ బ్రిడ్జ్ చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా ఎంజాయ్ చేసాము. ఎంతసేపు అయినా కానీ అక్కడే ఉండాలనిపించింది. సో అంత బాగుందండి, తప్పకుండా విజిట్ చేయండి. సో మేము 2 days అయితే ఉండి బాగా ఎంజాయ్ చేసేసి వచ్చాము. మాతో పాటు మా ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా వచ్చారు. సో మేము బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.